ఏమైంది? లోకానికి అలవాటు పడిపోయాడు, సమస్తాన్ని పొడగొట్టుకున్నాడు. దూరం నుండి వస్తా ఉన్నాడు ఆ చిన్న కుమారుడు. హల్లెలూయా! దూరం నుండి వస్తా ఉన్నాడు. తండ్రి చూసి సంతోషం పట్టజాలతలేదండి అతనికి. ఎంత సంతోషిస్తున్నాడంటే, తప్పిపోయిన నా కుమారుడు మళ్ళీ నా దగ్గరికి వస్తున్నాడు. దేవునికి నీకు మధ్యలో కొట్టుదని చెప్పినగా ప్రియులారా, అదే పశ్చాత్తాపడుట. హల్లెలూయా! మనం మనుషులకు నచ్చకపోవచ్చు ప్రియులారా, మనకు స్నేహితులకు నచ్చకపోవచ్చు, నీ బంధువులకు నచ్చకపోవచ్చు, నేను వెలివేయచ్చు, ఈ లోకమంతా నేను ఒక తిరిగేయచ్చు. కానీ దేవునికి నీకు మధ్యలో పశ్చాత్తాపం చూసావా, అది నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా నేను మార్చేస్తుంది. గడిచమా. హల్లెలూయా! దేవునికి నీకు మధ్యలో ఉన్న పశ్చాత్తాపము గొప్పగా మార్చేస్తుంది. చూడండి, ఎప్పుడైతే ఈ చిన్న కుమారుని దూరం చూసిండో తండ్రి హృదయం ఉప్పొంగుతున్నది, ఆశ కలిగి ఉన్నాడు. శపిస్తానికి రెడీ ఉన్నాడు ఆయన. చాలా మంది అంటారు, రే నువ్వు అట్లయిపోతే నేను అంతే నీ పని అంటాడు. ఇది కృపకాలము. హల్లెలూయా! ఏ కాలంలో? మొదటి ఉత్సాహము, మొదటి ఉజ్జీవం, మొదటి ప్రార్థన, మొదటి వాక్యము, మొదటి సమర్పణ, మొదటి సేవ మర్చిపోయినావు. దేవుని శక్తిని, దేవుని బలాన్ని విడిచిపెట్టిపోయినావు. ఇదిగో దేవుని మాట మరొకసారి నీతో మాట్లాడుతుంది. నా సేవను చేయి, నా పరిచర్యను చేయి, నా సువార్తను చేయి. దేవుడు నిన్ను ఇంకా బలముగా నిన్ను వాడుకోబోతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! మొదటి ప్రార్థన విడిచిపెట్టినావు, మొదటి సేవ విడిచిపెట్టినావు, మొదటి వాక్యాన్ని విడిచిపెట్టినావు. అలాంటి ఉద్యోగం మరలా ఈరోజు దేవుడు నీ కుటుంబంలో నీలో పుట్టించబోతున్నాడు. రెండంతల అభిషేకం ఈరోజు నీ మీదికి రాబోతున్నది. హల్లెలూయా! హల్లెలూయా! తండ్రి ప్రేమ ఎన్నడూ విడిచిపెట్టాడు ప్రియులారా. చాలా గొప్ప ప్రేమ ప్రియులారా. దూరం నుంచి చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా! తాగుబోతు, తాగుబోతాడు, వీడు వ్యభిచారి, వీడి మోసగాడు, వీడు దేనికి పనికిరాడు, వీడికి ఎంత చెప్పినా వీడు మారడు అని లోకమంతా నేను తిడుతుందేమో, వీడు భయంకరమైన ద్రోహి అని చెప్పి అనేక నిందలు వేస్తుండొచ్చు. కానీ యేసయ్య ప్రేమ నిన్ను హత్తుకోవాలని చూస్తుంది, నిన్ను ప్రేమిస్తున్నది. ఈ లోకములో నువ్వు ఎలాంటి పాడు అలవాట్లకు అలవాటు పడిపోయినా, దేవుని భక్తిని, దేవుని నీతిని విడిచిపెట్టినా, దేవుని యొక్క యథార్థతను విడిచిపెట్టి దేవునికి దూరమైన, దేవుని ప్రేమ ఇంకా నిన్ను పిలుస్తున్నది. రా నా కుమారుడా, నా కుమారి, నీ జీవితంలో నేను ఒక ప్రత్యేకమైన కార్యాలు చేయబోతున్నా, నా ఆశీర్వాదాలు నీకు ఇవ్వబోతున్నా, నా సమాధానం నీకు ఇవ్వబోతున్నా, నా మేళ్ళను నీకు ఇవ్వబోతున్నా. ఎంతో ఆశతో ఇక్కడికి వచ్చింది మీరు. నేనెవరో మీకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు ప్రియులారా. జస్ట్ చూసి వచ్చినావు అంతే. నిశ్చయముగా ఈరోజు నువ్వు ఆశీర్వాదాలు తీసుకొని పోతున్నావు. హల్లెలూయా! హల్లెలూయా! ఈరోజు నిజంగా సమాధానంతో నువ్వు వెళ్ళబోతున్నావు. నిశ్చయముగా నువ్వు ఎన్నడూ చూడలేని మేళ్ళను చూడబోతున్నావు, ఎన్నడూ ఎరగలేని ఆశీర్వాదం చూడబోతున్నావు, ఎన్నడూ చూడలేని అభిషేకాన్ని చూడబోతున్నావు, ఎన్నడూ చూడలేని ఒక ప్రత్యేకమైన మహిమతో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను తాకబోతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! అన్నా, నేను నిజంగా నేను బలహీనురానన్నా, నేను చాలా బలహీనులాన్ని, ఓటములో ఒడుగుదొడుగులు నేను రోజు కొట్టుమిట్లాడుతున్నా, నా జీవితంలో అశాంతి ఉన్నదన్నా, సంతోషము లేదు, నేను మానసికంగా కురిగిపోతున్నా, శారీరకంగా కురిగిపోతున్నా, డిప్రెషన్లో ఉంటున్నా, నా సమస్యకు పరిష్కారం ఎక్కడికి పోయినా లేదని అనుకుంటున్నావో, ఇప్పుడు నీ పరిష్కారానికి దేవుడు సమృద్ధి సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! తీసుకొని పోయి రోజుగా సమాధానం. హల్లెలూయా! దూరం నుంచి చూస్తుండు తండ్రి. కొడుకు అనుకుంటుండు, ఇక నా తండ్రి నన్ను దగ్గర రానిలే, నా తండ్రి నన్ను పట్టించుకోలే, నా తండ్రి నన్ను చీకొడుతోలే, ఏమన్నా కొట్టని నా తండ్రి దగ్గర నేను కాళ్ళ మీద పడి నీ దగ్గర నేను పనులాగా ఉంటాను, నన్ను కొడుకులాగా చూడక నేను డిసైడ్ అయిపోయాను లోపల. హల్లెలూయా! ఇప్పుడు దెబ్బ తగిలిన తర్వాత ప్రార్థన ఎక్కువవుతుందా? దెబ్బ తలగకుండా ప్రార్థన ఎక్కువ ఉంటాడా? చెప్పాలా?
చెప్పాలమ్మా. ఇప్పుడు నీకు దెబ్బ తలగాల వద్దా? హల్లెలూయా. అందరు నన్ను ఎదుడుతుడు ప్రభా, ఇడు పొద్దున్నేమో కానీ నేను మంచిదాని నా మీద చూటిపోటి నిందలేస్తుడు ప్రభువా. మా నాయన తిడుతున్నాడు, నా భార్య తిడుతుంది, నా పిల్లలు తిడుతున్నారు, నువ్వు పనికి రావా అంటారు ప్రభువా. హల్లెలూయా. చిన్న కుమారుడికి దెబ్బ తగిలిన తర్వాత దేవుని భక్తి ఏందో గుర్తుకొచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. నీకు కూడా గాయాల చేత దెబ్బల చేత నువ్వు ఉండవేమో, నిన్ను దేవుడు బలమైన స్టాండర్డ్గా నిన్ను మార్చబోతుంటాడు. హల్లెలూయా. బలమైన స్టాండర్డ్ పిల్లలా. ఆయన దూరం నుంచి రాగానే కుమారుని ఏ కల్మషం లేకుండా కబులిగించుకొని సంతోషిస్తున్నాడు. బంధువులకు, స్నేహితులకు, ఊరి వారందరికీ పిలిచి, తప్పిపోయిన నా కుమారుడు తిరిగి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. కదా తండ్రి, నిజమో నేను నీకు విరోధంగా తప్పు చేసిన తండ్రి, నీకు నేను ఘోరంగా పాపం చేసిన, నీ ఆస్తిని తీసుకుపోయి భయంకరముగా చెడుతనానికి, చెడు అలవాట్లకు అలవాటుపడిపోయినా, ప్రార్థన మర్చిన, వాక్యాన్ని మర్చిన, ఆరాధన మర్చిన, నేను నీకు విరోధంగా పాపం చేసిన, నేను నాలో చెడు లక్షణాలు పెట్టుకొని నీ సేవకు, నీకు, నీ పరిచయకు నేను అనేకముగా ఆటంకంగా ఉన్న ప్రభువా, అవన్నీ వదిలే వచ్చిన నా దగ్గరికి, ఇక నేను నిన్ను ఆశీర్వదిస్తున్నా, నేను నిన్ను క్షమించిన, నిశ్చయముగా నేను నిన్ను క్షమించిన, నిశ్చయముగా నేను నిన్ను క్షమించిన. అతుక్కొని చినిపోయిన వస్త్రాలు తీర్చి, పట్టు వస్త్రాలు ఇచ్చి, విలువైన మహిమ చేత అతను ఏం చేసిండు? ఆశీర్వదించిండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చిన వరకు తెలుసా? తప్పిపోయిన వారి కొరకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు. ఎవరైతే తప్పిపోయారో, ఎవరైతే ఈ లోకానికి బానిసగా ఉన్నారో, పాపం అనే వ్యసనాలకి, చీకరనే వ్యసనాలకి, సమాధాన కుటుంబాలకి, వెలువేవే కుటుంబాలకు, అనేకమైన నీచ కీరమైన పాప దాసులకు అలవాటు పడిపోయిన వారిని విడిపించడానికే ఆ పరమాత్ముడు భూమి మీదకి వచ్చి నీకు నాకు ఈరోజు రక్షణ కలుగజేసిన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆయన నిన్ను మిట్టంగా ప్రేమిస్తాడు నా కుమారి. కనుక ఈరోజు నువ్వు ఎవరిని జాగ్రత్తగా వెతకాలా? ఎవరికొరికో టైం పెడతారు తల్లి, మీరు ఎవరికో సమయం పెడతారు. నేను అంటున్నా, ఈరోజు దేవునికి దగ్గరగా ఉండి ఆయన నామాన్ని కనపరచు, దగ్గరగా ఉండి ఆయన నామాన్ని స్తుతించు, దగ్గరగా ఉండి దేవుని ఆరాధించు, దగ్గరగా ఉండి ఆయన నామాన్ని ఘనపరచినట్లయితే నిశ్చయముగా దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవెనకరంగా మార్చబోతుండు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు పశ్చాత్తాపడినప్పుడు దావీదు తెలుసుకున్నాడు, ప్రభా నాకు నూతన మనసు దయచేయి, నూతన హృదయాన్ని నీవు ప్రభా. అయా నీ సన్నిధిలో నన్ను నూతన పరచినప్పుడు దేవుడు దావీదుని క్షమించి అతన్ని నూతన పరిచిండు. ఈరోజు మిమ్మల్ని కూడా దేవుడు ఈరోజు నూతన పరిచను. మిమ్మల్ని కూడా దేవుడు నూతనంగా ఆశించబోతుండు, మిమ్మల్ని కూడా నూతనంగా మేలు చేయబోతుండు, మిమ్మల్ని కూడా దీవెనకరంగా మార్చబోతుండు. ఈరోజు మీ సమస్యలు, మీ బంధకాలు, మీ ఇరుకులు, మీ కాడిని సమృద్ధి విడుదల చేసి ఆశీర్వాదాల చేత దేవుడు మిమ్మల్ని తృప్తిపరచబోతుండు.